వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఈరోజు మన వీడియోలో మట్టి వినాయకుణ్ణి పూజించడం ఎందుకు. రేపు వినాయక చవితి కదా, అందరూ కూడా మనము వినాయకుణ్ణి పూజించడం చేసుకుంటాము. మట్టి వినాయకుణ్ణి ఎందుకు పూజించాలి అన్న విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. మట్టి వినాయకుణ్ణి పూజించడం ఎందుకు? ఈ ప్రశ్న గణపతికి సంబంధించిన పురాణ కథల్లో కనిపిస్తుంది. మట్టి గణపతిని పూజించడానికి పురాణ ప్రాశస్త్యం కూడా ఉంది. ఏదో వినాయక చవితి వల్లనే మొత్తం కాలుష్యం జరుగుతున్నట్లు మీడియా మరియు కొన్ని సంస్థల నానా హంగామా చేస్తున్నాయి. అసలు దాని గురించి పురాణం ఏమంటుందో చూద్దాం. గణపతి లీల వైభవాన్ని చెప్తున్న సూతుల వారికి శౌనకాదులకు ఒక సందేహం అడిగారు. ఓ మహర్షి, వినాయక చవితి వ్రతం నందు మట్టితో చేసిన గణపతిని పూజించడానికి కారణం ఏమిటి అని. పూజానంతరం వినాయకుని ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి? ఇలా అడిగారు. మునీంద్రులారా, మంచి ప్రశ్నలు వేశారు. వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత, అంతటా ఉన్నది పరమాత్ముడే. తత్వము కలిగినది భూమి కాబట్టి తొలిత మట్టితో గణపతిని చేసి గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని, అంతటా అన్నిటినీ అంతర్లీనంగా ఉన్నది గణపతి ప్రకటించాడు. విశ్వ వ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండి సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించే పోషక పదార్థాల ద్వారానే సర్వజీవులు పోషించబడతాయి. చివరకు సర్వజీవులలో మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యము చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూల రూపమైన భూమి నుండి మట్టిని తీసి దానిని విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు. లింగ పురాణంలో గణేశ ఖండం ప్రకారం శివుడు వినాయకుణ్ణి రూపాన్ని మట్టితో తయారు చేశాడు. మృత్తికయే పరబ్రహ్మ కనుక మట్టితో వినాయకుణ్ణి చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది. అంతేకాక మట్టి ఎక్కడైనా ఎవరికైనా లభిస్తుంది. దానికి బీద ధనిక అనే తారతమ్యం లేదు. సర్వ సమానత్వంకు ఏకైక తార్కాణం భూమి. మట్టి వసుధ. బంగారంతో విగ్రహం కొందరు చేయించుకోగలరు. విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడు ప్రారంభించాడు. నేడు సమస్త మానవాళి ఆచరిస్తుంది. సర్వజీవ సమానత్వంకు ప్రతీక మట్టి వినాయకుడే. అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం పూజ అని చెప్పాడు సూతుడు. అరుగా మట్టి వినాయకుణ్ణి ఎవరి నుంచి ప్రారంభమైంది అనేది పరమేశ్వరుడి నుంచి మట్టితో వినాయకుని తయారు చేసి పూజించడం జరిగింది. అదే ఆచారంగా ఇప్పటి వరకు మనము చేస్తూ ఉన్నాము. అది ఇప్పుడు ఏమంటారంటే రంగురంగుల వేయడం వలన కలుషితం అవుతుంది. అది కూడా సైన్స్ పరంగా కూడా అది నిజమే. అందుకే ఎందుకైనా మంచిది మనము మట్టి వినాయకుడిని, చిన్న వినాయకుడిని పెట్టుకొని ప్రతిష్ఠించి పూజ చేయడం వలన ఆయన చిన్న పూజకే సంతోషపడతాడు. ఎందుకంటే విఘ్నేశ్వరుడు విఘ్నాలు లేకుండా చేస్తాడు, ఒడిదుడుకులు లేకుండా చేస్తాడు. జీవితమనే పడవలో తోడుగా నిలబడతాడు. విఘ్నాలు లేకుండా అన్నిటినీ ముందుకు విజయపదంగా నడిపిస్తాడు. విఘ్నేశ్వరుడు ప్రథముడు. మొదటిసారిగా మనం శుక్లాం వరదరం అంటూ మొదలు పెడతాము. ఆ స్వామికి నమస్కరించి ఆ తర్వాత సకల దేవతా స్వరూపాన్ని ప్రార్థిస్తాము. ఆ తండ్రిని నమ్మడం వలన, కొలవడం వలన కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా విఘ్నేశ్వరుడు ఆటంకాలు లేకుండా విజయాన్ని చేకూరుస్తాడు. ఉద్యోగం లేని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, ఎటువంటి బాధ పడే వాళ్ళకు కూడా విఘ్నేశ్వరుడు ఆశీర్వాదంతో అన్నీ శుభం చేకూరుతుంది. సిద్ధిని, బుద్ధిని, జ్ఞానాన్ని పిల్లలకు అందిస్తాడు. చదువుల్లో రాణిస్తాడు. అందుకే విఘ్నేశ్వరుని తొలుతగా పూజిస్తాము. వినాయక చవితి రోజు
మంచిగా సంవత్సరానికి ఒకరోజు, ప్రతిరోజు మనం వినాయకుడితోనే మొదలు పెడతాము. ఆ రోజు స్వామివారిని ప్రత్యేకంగా పూజిస్తాము. ఎవరైతే వ్రతం చేసుకొని స్వామి కథ వింటామో వాళ్ళకి ఆయన చాలా సంతోషపడతాడు. ఆయన మీరు పెట్టే కుడుములో ఇంకోటే కాదు, భక్తి ముఖ్యంగా చూస్తాడు. ఆయనకి ఇష్టమైనది కుడుములు అన్నీ చేస్తాము, కానీ అవేమి మనం పెట్టకపోయినా ఒక అరటి పండుతో కూడా సంతోషపడతాడు. స్వామిని పూజించి మనసారా స్మరిద్దాం. అందుకే ఆయన సర్వ దేవతలలో సర్వ మానవాళికి దగ్గరగా ఉన్నాడు. దేవతలకు కూడా ప్రథముడే విఘ్నేశ్వరుడు. ముందుగా విఘ్నేశ్వరుని పూజిస్తూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సకల సంపదలతో, విద్యాబుద్ధులతో, మంచి ఉద్యోగాలతో జీవితం సాగిపోవాలని మనస్ఫూర్తిగా వినాయకుడిని కోరుకుంటున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ కామెంట్ అమిత అమూల్యమైనది. సర్వేజన సుఖినో భవంతు.